హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. మొన్న మేము మా బాబు వాళ్ళు చండీ హోమం చేసుకున్నారు కదా, ఆ రోజు కుమారి పూజలు కూడా నిర్వహించుకున్నారండి. నవదుర్గా స్వరూపిణులుగా భావించి, అమ్మవారి స్వరూపాలుగా భావించి బాలపూజ చేయడం జరుగుతుంది కదండి. సో నిజంగా అతి చిన్న వయసులో మా పిల్లలిద్దరూ కూడా చండీ హోమం నిర్వహించుకోవడం అనేది ఆ జగన్మాత యొక్క కృపగా నాకు అనిపించిందండి. ఇంకొక చిన్న మాట, ఆ రోజు మనము అన్ని వ్రతాలు హోమం చేస్తున్న రోజు బాలపూజ జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చిన ముత్తైదులు అందరూ అన్నారండి, ఏంటంటే నిజంగా మీ కోడలు మీ బాబు ఎంత అదృష్టం చేసుకున్నారు, ఇంత చిన్న వయసులోనే ఇంత సౌభాగ్యం వాళ్ళకి దక్కింది అని. సో దానికి నేను ఒక మాట చెప్పానండి. ఏంటంటే నిజంగా బ్రాహ్మణులలో వేదం నేర్చుకొని పౌరోహిత్యం చేస్తున్నటువంటి యువకులకి మీ అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయండి, తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ అదృష్టం వరిస్తుంది అని చెప్పాను. నిజమే కదండి. అయితే నేను ఫస్ట్ టైం చూసింది చండీ హోమాలని నా పెళ్ళి అయిన తర్వాత ఇక్కడ శ్యామాచారి మామ వాళ్ళని ఉంటారండి. సో వాళ్ళు చేసినప్పుడు చూశాను. మా బాబు యొక్క గురువు గారు కూడా తనే అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇట్లా మా పాపకు కూడా కుమారి పూజలు అయ్యేవి. నిజంగా చాలా అప్పటి నుంచే అనుకుండేదాన్ని, అరే మేము కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఎంత నిజంగా ఎంత పుణ్యం వస్తుంది, ఎంత చాలా హాయిగా అనిపిస్తుంది మనసుకి. ఒక్కొక్క కుమారికి పూజ చేస్తుంటే సాక్షాత్ అమ్మవారికే మనం పూజ చేసామోమో అనే భావన వస్తుంది కదా, అలా అనిపించేదన్నమాట. సో ఇన్ని సంవత్సరాల తర్వాత నా కొడుకు కోడల రూపంలో నా కోరిక నెరవేరింది. సో నిజంగా నేనైతే చాలా చాలా సంతోషపడ్డానండి. ఏంటంటే మనకున్న దాంట్లో మనకు చేతనైనంత దాంట్లో ఇట్లా చిన్న చిన్న పిల్లలకి వస్త్రాలు అవన్నీ తీసుకొని వచ్చి అమ్మవారికి పేర్లు ఇచ్చేసుకొని వాళ్ళకి కాళ్ళు కడిగి పసుపు రాసి పారాని పెట్టి, అలానే కుంకుమ గంధము అక్షింతలు అవన్నీ కూడా అమ్మవారికి మనం ఎలా అయితే పూజ చేస్తామో అలా చేసిందండి మా కోడలు. సో నేను దగ్గరుండి చేయించాను. తర్వాత వాళ్ళకి వస్త్రాలు, పిల్ల అలంకరణ సామాగ్రి అంతా కూడా దాంట్లో పెడతాము. సో ఇవన్నీ కలిపి వాళ్ళకి ఇచ్చి తర్వాత లాస్ట్కి వాళ్ళకి నోట్లో స్వీట్ పెడతారనమాట పిల్లలకి. ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, స్వీట్ తింటూ ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారనమాట. అందుకని చెప్పి తర్వాత ఇక వాళ్ళందరికీ కూడా హారతి ఇచ్చి, నవదుర్గా స్వరూపిణులైనటువంటి బాలా కుమారిలకు అందరికీ కూడా హారతి ఇచ్చేసి ఆ 9 మంది అమ్మాయిలతో చిన్న కుమారిలతో వీళ్ళిద్దరు దంపతులు ఆశీర్వాదం తీసుకున్నారండి. అది కంప్లీట్ కాగానే మళ్ళీ సువాసిని పూజ కూడా జరిగింది. సో సువాసిని పూజ కూడా ముత్తైదులందరినీ కూడా వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి అలంకరణ సామాగ్రిని ఒక దాంట్లో పెట్టి, అద్దాలు, దువ్వెన, పౌడర్ డబ్బా, ఇప్పుడు వాళ్ళు రేపు అందరూ నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నారు కదండి. సో నెయిల్ పాలిషు, అలాగే మెహందీ, ఈ విధంగా అమ్మవారికి మనం ఏమేవైతే అన్నీ ఇవ్వలేము, మనకున్న దాంట్లో ఏవైతే ఇవ్వగలుగుతామో వాటన్నిటినీ కలిపి ఒక ప్యాకెట్ చేసి, వస్త్రము అంటే చీర, తర్వాత ఒక బ్లౌజ్ పీసు, ఇవన్నీ కలిపి వాళ్ళకి కూడా సేమ్ అలానేనండి పసుపు రాసి గంధము కుంకుమ అక్షింతలు వాళ్ళ చేతికిచ్చి, వాళ్ళకి వస్త్రాలన్నీ కూడా మనం సమర్పించుకొని తాంబూలం ఇచ్చిన తర్వాత వాళ్ళకి కూడా హారతి చేసి వాళ్ళతో ఆశీర్వాదం పొందాలండి. సో ఇలా చేసినట్టయితే జగన్మాత సాక్షాత్తుగా వచ్చి మనకి ఆశీర్వదిస్తుంది అని చెప్పి ఒక భావన అనమాట. సో ఈ విధంగా ఆ రోజు చండీ హోమంలో కుమారి మరియు సువాసిని పూజలు జరిగాయండి. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాతా జగదీశ్వరి పరమేశ్వరి, జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి, త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి,
చతుర్వేద రూపిణి జననీ గాయత్రి ఆయువిచ్చు ప్రాణదాత్రి అమ్మా అన్నపూర్ణ మహిత వీర యోగమూర్తి మహిషాసురమర్దిని అఖిల లోకధారిణి వై అవతరించు ఆదిశక్తి నీ కరుణల కలిమి చాలు అదే కదా ముక్తి నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలు నిన్నవలోకింతును సదా జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి కాలమును నియమించే శ్రీ మహాకాళిక వాగ్బుద్ధి జ్ఞానమయి హే మహాసరస్వతి సంపదలకు సాకారము జననీ మహాలక్ష్మి జగముల శాసించి బ్రోచు రాజరాజేశ్వరి లాలిత్యమునకు నెలవుగా రాజిల్లే లలితాంబా పదముల కడ సుతుడనమ్మ పాలించము నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యదు నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. సో ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్ అయిపోయాయి ఆ రోజు పూజలన్నీ కూడా. సో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు తెలిసిన వాళ్ళకి షేర్